హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి అయితే రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ప్రభుత్వం. సో ఎన్ని ఎకరాలకు వస్తుంది రైతు భరోసా, అలాగే ఈ రోజున ఏమైనా డబ్బులు వస్తుందా లేదా అనేది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బుల పైన వచ్చేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో దాంతోపాటు రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ చేస్తుంది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి సో మీరైతే ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే వీడియోలో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి రైతు భరోసా పంటకి సంబంధించింది పథకం కింద మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతులకైతే ఈ పాటికైతే జమ కావాలి. ఎందుకంటే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పాటికైతే ఎప్పుడో డబ్బులు అయితే వచ్చింది. కాకపోతే మనకైతే హామీ ఇచ్చిన ప్రకారంగా రైతులకి ఆ ప్రభుత్వం అనేది మంచిగానే చేసింది. ఈసారి ఎందుకు ఇలా చేస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో వానాకాలం పంట సంబంధించిన డబ్బులు ఎప్పుడో అందాల్సింది ఇప్పుడు దాకా అయితే రైతులకైతే అందలేదు, బాధపడుతున్నారు. సో వాళ్ళకైతే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని వాళ్ళకైతే క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది. సో డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తుందంటే మనకి ఆగస్టు 1వ తారీఖున వచ్చేసి అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది. సో దీనిపైన వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం అయితే జరిగింది, తుమ్మల నాగేశ్వరరావు. సో మనకైతే దాదాపు ఆగస్టు 1 రోజున వచ్చేసి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రైతులకి రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది. ఇదైతే క్లారిటీ. దాంతోపాటు ఎంతమంది రైతులకి ఇవ్వాలనేది కూడా అదే రోజున అయితే నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు అయితే రైతులైతే మనకి 5 ఎకరాల వరకు లేదా 10 ఎకరాల వరకు అయితే ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా అధికారులు కూడా తెలుసుకుంటారు కాబట్టి మనకి 5, 10 ఎకరాలు అనేది తెలియదు. మనకి 1వ తారీఖున వచ్చేసి అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి కాబట్టి ఆ రైతులు కూడా అదే రోజున డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.